హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్నీస్ కిచెన్. ఇవాళ అడై ప్రోటీన్ హెల్తీ దోశ అని చెప్పచ్చు. ఇందులో అడై ప్లెయిన్ దోశ, అడై మసాలా దోశ రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి. ఉల్లిపాయ తిన్నవాళ్ళు ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, ఉల్లిపాయ నచ్చి తినేవాళ్ళు మసాలా దోశ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు తరచూ తినే దోశలు కాకుండా ఇలా అడై దోశ వేసుకున్నట్లయితే హెల్తీగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా అయితే పచ్చిబియ్యం ఒక కప్పు తీసుకున్నాను, అలాగే మెంతులు ఒక టీ స్పూన్ అండి. ఈ రెండు వేసేసుకొని బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కారం తగినంత ఎండుమిరపకాయలు 4 లేదా 5 వేసుకుందాం. ఇలా వేసేసుకొని అలాగే జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ వేసుకుందాం. వాసన బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సోంపు ఒక 1/2 టీ స్పూన్ అండి. ఇవన్నీ వేసేసుకొని మనకు పచ్చిబియ్యం నానడానికి 4 లేదా 5 గంటలు అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను పొద్దున్నే కడిగి నానబెట్టేసుకుంటున్నాను. మనము అడే దోశ వచ్చి పొద్దున్న రెడీ చేసుకుంటే నానబెట్టుకుంటే సాయంకాలం తినేయచ్చు, రెడీగా తినేయచ్చు. అలాగే ఇందులో పప్పు దినుసులు మినపప్పు ఒక 1/4 కప్పు, పెసరపప్పు ఒక 1/4 కప్పు, అలాగే కందిపప్పు ఒక 1/2 కప్పు కన్నా కొంచెం ఒక టీ స్పూన్ తక్కువ 1/2 కప్పు, అలాగే ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా ఒక 1/2 కప్పు అండి. ఇలా చూపిస్తున్న విధంగా పప్పులన్నీ ఒక 1/2 కప్పు వేసుకున్నాను. మినప్పప్పు అలాగే పెసరపప్పు మాత్రం 1/4 కప్పు వేసుకున్నాను. ఇలా అన్నీ నానబెట్టుకున్న తర్వాత బాగా 2-3 సార్లు కడిగేసుకోవాలి పప్పు దినుసులన్నీ. ఇలా వాటర్ వేసుకొని చేత్తో నలుపుతో కడిగినట్లయితే ఇందులో పప్పుల్లో కానీ ఏదైనా దుమ్ము ధూళున్నా నీట్గా పోతుంది. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని నానబెట్టుకోవడానికి తగినన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుందాం. ఇవన్నీ 4 లేదా 5 గంటల సేపు నానాలి. ఇక్కడైతే నేను పొద్దున్నే నానబెట్టేసుకుంటున్నాను. ఇలా నానిపోయిన తర్వాత నేను ఇక్కడ మధ్యాహ్నం రుబ్బుతున్నానండి. పిండి అనేది పొద్దున 9 o'clock నానబెట్టుకునింది. మధ్యాహ్నం రెడీ చేసుకుంటే సాయంకాలం టిఫిన్ చేసేసుకోవచ్చు రెడీగా. పిండి ఏం పొలవాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ జార్ తీసేసుకొని అడుగు భాగంలో మిరపకాయలు, పచ్చిబియ్యం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఏం పడేయకండి, మనం పిండి రుబ్బుకోవడానికి పనికొస్తుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇందులో అన్నీ వేస్తున్నాం కదా, జీరా ఇవన్నీ. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. మిక్సీ జార్ పట్టేటప్పుడు వీలైనంత వరకు తక్కువ వాటర్ వేసుకొని పిండిని బాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం పిండి అయితే వేసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం మనము రుబ్బుకున్న పిండిని. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు దినుసులన్నీ నానబెట్టుకున్నాం కదా, పప్పు దినుసుల్లో పప్పులు మాత్రం వేసుకుందాము. అలాగే ఈ వాటర్ కూడా పడేయకండి, మనం మిక్సీ పప్పులకి వాటర్ కూడా నానబెట్టింది కూడా పడేయకండి, అలాగే ఉంచుకోండి. అలాగే పప్పులన్నీ వేసుకున్న తర్వాత అల్లం 1 ఇంచు బాగా పొట్టు తీసుకొని సన్నగా తరిగి వేసేసుకుందాం. అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు లేదా 4-5 పాయలు వేసేసుకుందాం. వేసుకొని పప్పు పిండిని మాత్రం కొంచెం బరగ్గా పట్టుకోవాలి, తక్కువ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా గట్టిగా పట్టుకోవాలి పిండి. అలాగే కొంచెమే వాటర్ వేసుకొని బరగ్గా పట్టించుకోవాలి పిండి అనేది. ఇలా రెడీ చేసుకున్న పిండిని మనం ముందుగా మన బియ్యం పిండి వేసుకున్నాం కదా సపరేట్గా రుబ్బుకొని, అదే పిండిలో ఇలా పప్పుల పిండి కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సోడా కావాలంటే ఇడ్లీ సోడా ఒక చిటికెడు వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు, అసలు అవసరం లేదు. కావాలంటే ఒక చిటికెడు వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనకు రుబ్బుకునేటప్పుడు వాటర్ ఎంత వేసుకుంటాం అంత చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ జారుడుగా వేయకూడదు. ఇందులో పప్పు దినుసులు వేసాం కాబట్టి కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలి. మనం నానబెట్టుకునేటప్పుడు వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటరే వాడుకున్నాను నేను. సపరేట్గా మరి వాటర్ అయితే వాడట్లేదు. పప్పు దినుసులు నానబెట్టుకున్న వాటరు అలాగే బియ్యం నానబెట్టుకున్న వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఈ పిండి రెడీ చేసుకొని 1 గంట సేపు అలా వదిలేసేయండి. 1 గంట 2 గంటలు అలా వదిలేసి మనం నైట్ కానీ ఈవినింగ్ కానీ టిఫిన్ చేసుకుంటే బాగుంటుంది. కమ్మగా కూడా ఉంటుంది అడై దోశలు అనేది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము మసాలా అడై దోశ వేసుకుంటున్నాం, అలాగే ప్లెయిన్ అడై దోశ వేసుకుంటున్నాం కదా. మనకు మసాలా అడై దోశ కోసం పిండి కొంచెం సపరేట్ చేసుకుందాము. మీరు ఈ పిండి ఇలా రెడీ చేసుకొని మొత్తం ఇవాళే వాడుకోవాలని లేదు, రేపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మసాలా అడై దోశలో ఒక గుప్పెడు మునగాకు బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఆకు వేసేసుకుందాము. అలాగే గుప్పెడు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం.
పిండి మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ జారుడుగాను ఉండకూడదండి. మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు దినుసులు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను ముందుగా ప్లెయిన్ అడై దోశ వేసుకుంటున్నానండి. చాలా మెత్తగా సాఫ్ట్గా, పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే దోశ పెనం బాగా వేడెక్కిపోయిందండి. కొంచెం వాటర్ వేసి చూసారు కదా, కొంచెం వేడెక్కిన తర్వాత మనము ప్లెయిన్ అడై దోశ వేసేసుకుందాము. మరి చాలా పలచగా కాకుండా కొంచెం మీడియంగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ నెయ్యి రాసుకుందాం. ఈ అడై దోశల్లో, ప్లెయిన్ అడై దోశల్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యితో పాటు బెల్లం ముక్కలు అంటే బెల్లం పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ అయితే ఇలా తినచ్చు. లేదు మనకు మసాలా అంటే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఎలా తీసుకున్నా రెండు రకాలుగా టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకుందాము. క్రిస్పీగాను ఉంటుంది, అలాగే చాలా మెత్తగాను ఉంటుందండి. ఎక్కువ గట్టిగా అయితే అయిపోదు దోశ అనేది. ఈ అడై దోశలో మధ్యలో కొంచెం బెల్లం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అలా ఫోల్డ్ చేసేసుకొని వేడిగా తింటున్నట్లయితే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ప్లెయిన్ అడై దోశ రెడీ చేసుకుందాం. మసాలా అడై దోశ రెడీ చేసుకుందాం. పిండి అయితే వేసేసుకున్నాం చూసారు కదా. ఈ మసాలా అడై దోశ అనేది ఉల్లిపాయలు అలాగే మునగాకు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇందులో నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఆప్షను. ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే మునగాకు ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోతుంది. సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్న తర్వాత వేడిగా కొబ్బరి పుదీనా చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతోనో పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా మసాలా అడై దోశ అలాగే క్రిస్పీగా ఉండే ప్లెయిన్ దోశ రెడీ అండి. మీకు ఈ రెసిపీస్ రెండు నచ్చినాయంటే మీకు ఎలా కుదురుతుందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా హెల్తీ రెసిపీస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, ట్రై చేయండి.